Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ఈరోజు మనము కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. సో వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు. సో ఈరోజు ఇప్పటిదాకా మనము లాంగ్వేజ్కి సంబంధించి 4 యూనిట్స్ అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే ఈ 5th యూనిట్కి కన్నా లాస్ట్ వీడియోస్లో 4 యూనిట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లాంగ్వేజ్కి సంబంధించి. అండ్ ఫైనల్ వన్ వచ్చేసరికి యూనిట్ 5 అనమాట. యూనిట్ 5 నేను మొత్తం ఇదే వీడియోలో బ్రీఫ్గా ఇస్తానన్నమాట. ఎందుకంటే మనం 4 యూనిట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఓకే కదా. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఫంక్షన్స్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ అనమాట. దీంట్లో అసలు మనము ఏమేమి చెప్పుకుంటాము అంటే అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, లాంగ్వేజెస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అండ్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ లైక్ ప్రీ డిఫైన్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అసలు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని ఏమంటాము, అండ్ ఆ ఫంక్షన్స్కి ఒక అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ని ఎలా ప్రోగ్రాంలో రాస్తాము అండ్ దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది ప్రోగ్రామింగ్లో చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి లాంగ్వేజ్లో ఫంక్షన్ అంటే ఏంటి అంటే అదొక స్టేట్మెంట్స్, మీన్స్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్ అనేవి స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేసేదాన్నే ఫంక్షన్ అంటాం అన్నమాట. ఇప్పుడు మనము ఆల్రెడీ మీకు చెప్పాను ఒక బ్లాక్, లాంగ్వేజ్లో బ్లాక్ అనేది ఎలా చూస్తాము అని చెప్పేసి, అండ్ స్టేట్మెంట్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. స్టేట్మెంట్స్ అనేది ఎలా రాస్తాము అనేది చెప్పాము. సో ప్రీవియస్ వీడియోస్ అనేవి చెక్ చేసి ఈ వీడియోని కనుక చూడండి. సో ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఫంక్షన్ అనేది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఉంటుంది. ఆ ఫంక్షన్ ఏదైతే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఉంటుందో ఫంక్షన్ అనేది అదేం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్నమాట. సో సపోజ్ మనకి ఒక టాస్క్ అనేది ఒకటి కన్నా ఇంకొకసారి చేయాలి అని వచ్చింది అనుకోండి, ఆ టైమ్స్లో మనము ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. లైక్ ఎలా అంటే వెన్ వీ నీడ్ టు పర్ఫార్మ్ ఏ సేమ్ టాస్క్ మోర్ దాన్ వన్స్, ఇన్ దట్ సిచ్యువేషన్ వీ షుడ్ క్రియేట్ ఏ ఫంక్షన్ టు పర్ఫార్మ్ దట్ టాస్క్ అండ్ జస్ట్ కాల్ ఇట్ ఎవ్రీ టైమ్ వెన్ రిక్వైర్డ్. ఇప్పుడు ఏంటి అంటే సపోజ్ మనము ఒక ఎగ్జాంపుల్గా ఎలా చెప్పుకుంటాము అంటే సపోజ్ మనము ఒక పీపీటీ ప్రజెంటేషన్ తీసుకుంటాము. పీపీటీలో లైక్ కంటెంట్ అంటే తెలుసు కదా, మనం ఏదైతే పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తామో దాన్ని కంటెంట్ ఆఫ్ ద పీపీటీ అంటాము. లైక్ మనం అదర్ స్లైడ్స్లో తర్వాత స్లైడ్స్లో మనం ఏదైతే ప్రిపేర్ చేస్తామో అదనేది ముందుగా చెప్పడం అనమాట. సో ఆ స్లైడ్స్ ప్రకారము ఒక్కొక్కటి పెడుతూ వస్తాం కదా. ఆ స్లైడ్స్లో సపోజ్ ఇంట్రడక్షన్ అండ్ నెక్స్ట్ ఏంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఆ ఇంట్రడక్షన్లో దాని యొక్క డెఫినేషన్ కానీ, సో దాంట్లో ఇంట్రడక్షన్లో సంథింగ్ ఇంట్రడక్షన్ రాస్తాము, దాంట్లో ఆ ఒక ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నామో దాని యొక్క రాస్తామన్నమాట. ఆ సబ్జెక్ట్కి సంబంధించిన డెఫినేషన్ రాస్తాము. అదే డెఫినేషన్ అనేది మనకి వేరే దాంట్లో రాయడానికి యూజ్ అవుతుంది. అదే డెఫినేషన్ని మనము వేరే స్లైడ్లో పెట్టాలి. సో అలా పెట్టడానికి ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఈజీగా కాపీ పేస్ట్ చేస్తాము. సో ఇదంతా మనకి ఎందుకు అనుకుంటే ఇప్పుడు సపోజ్ మనకి ఒక పని చేసాము, అదే పని మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాము, దాంట్లో రీప్లేస్ చేస్తామన్నమాట. ఒక పనికి బదులు ఈ పనిని యాడ్ చేసి రీప్లేస్ చేస్తాము. అలాంటప్పుడు మనకి ఈ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అంటే జస్ట్ నార్మల్గా ఒక పని చేసాము, ఆ పని చేయడానికి అది నెక్స్ట్ కూడా అదే పని యూజ్ అవుతుంది, మనకి అదే వర్క్ చేయాలి. సో అలాంటి టైం అప్పుడు సింపుల్గా ఫంక్షన్ని కాల్ చేస్తామన్నమాట. దాన్నే మనము ఫంక్షన్ అంటాము. అండ్ చూడండి ఒకసారి, ఏ ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్ when we need to perform a same task more than once. In that situation, we should create a function to perform that task and just call it every time when required. మనకు కావాల్సినప్పుడు ప్రతిసారి మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయకుండా మనం ఎప్పుడైతే కావాలో అప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేయొచ్చు అనమాట.
టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వచ్చేసరికి రెండు ఉంటాయి, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో ఇప్పుడు మనము మూవింగ్ టు ద ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. జనరల్లీ మనం ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ని స్టాండర్డ్ ఫంక్షన్ అని కూడా అంటాం అన్నమాట. సో ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఏంటి? దీస్ ఫంక్షన్స్ ఆర్ ఇన్బుల్ట్ ఫంక్షన్స్. The prototype and definitions of these functions are present in the respective header files. To use these functions, we need to include the header file in our program. మామూలుగా ఈ ఫంక్షన్స్ అనేవి ఏంటంటే ఇన్బుల్ట్ ఫంక్షన్స్లో ఉంటాయి అన్నమాట. సో ప్రోటోటైప్ అండ్ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆ యొక్క ఫంక్షన్స్ అనేవి వాటి యొక్క ఏవైతే రెస్పెక్టివ్ హెడర్ ఫైల్స్ మీద ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. దాన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అంటాము. సో వీటి యొక్క హెడర్ ఫైల్స్ని మనము ప్రోగ్రాంలో యూస్ చేస్తామన్నమాట. సో దాని యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసరికి పోర్టబిలిటీ, దే వర్క్ ఎఫిషియన్సీ, గివ్స్ ఆప్టిమైజ్డ్ పర్ఫార్మెన్స్, సేవ్స్ కన్సిడరబుల్ డెవలప్మెంట్ టైమ్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. అండ్ ఇప్పుడు ఏదో హెడర్ ఫైల్ అనేది ఇక్కడ ఫంక్షన్లో ప్రోగ్రాంలో యూస్ చేస్తామని చెప్పాం కదా. సో ఇక్కడ మనము ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ యొక్క ప్రోగ్రామ్ అనేది చూస్తాము. ఇక్కడ హెడర్ ఫైల్ సెక్షన్ ఏంటి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అసలు హెడర్ ఫైల్ సెక్షన్ అంటే ఏంటి, మెయిన్ ఫంక్షన్ సెక్షన్ ఏంటి, డిక్లరేషన్ సెక్షన్ ఏంటి, అసలు ప్రోగ్రామ్ అనేది ప్రోగ్రామ్ అంటే ఏంటి, సో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పాను కదా. ఆ ప్రోగ్రామ్ని ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ అనగానే మనం ఎలా చేస్తామనేది కూడా చెప్పాను. సో మెయిన్ ఫంక్షన్ సెక్షన్ అని, హెడర్ ఫైల్ సెక్షన్ అని ఉంటుంది. సో ఇది అన్నమాట హోల్ ప్రోగ్రాము. సో ప్రోగ్రామింగ్ అనేది మీకు చెప్పాను ఆల్రెడీ, మనం రాయాలంటే ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లెవెల్ అనేది ఎలా రాయాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఏదైనా మనకు ఒక మెషిన్ని తీసుకుంటే కనుక ఆ మెషిన్ అనేది మనకి వర్క్ చేయాలి అంటే మనం ఇన్పుట్ లేకుండా అదేది మనకి అవుట్పుట్ ఇవ్వదు. ఓకేనా, ఇది మనకి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, moving to the user defined function. The function that we create in a program are known as user defined functions, or in other words you can say that a function created by the user is known as user defined function. In simply says that user అనే పర్సన్తో ఫంక్షన్ అనేది క్రియేట్ చేయబడడం జరిగితే దాన్నే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాము. ఓకేనా, సో దాని యొక్క సింటాక్స్ అనమాట, రిటర్న్ స్పేస్ టైప్ ఫంక్షన్ స్పేస్ నేమ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ స్టేట్మెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇది మనకి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, దీంట్లో మన రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది చూసుకుందాం. మూవింగ్ టు ద నెక్స్ట్, రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ కెన్ బి ఎనీ డేటా టైప్ సచ్ యాజ్ ఇంట్, డబుల్ క్యార్, వైట్, షార్ట్ ఎక్సెట్రా. రిటర్న్ టైప్ అనేది మనం ఏదైనా తీసుకోవచ్చు అనమాట, డేటా టైప్. అండ్ ఆల్సో మీకు డేటా టైప్ అంటే కూడా చెప్పాను, డేటా టైప్ అనేది ఒక స్టోరింగ్ పర్పస్లో యూస్ చేస్తాము డేటా టైప్ని అని చెప్పేసి. అండ్ మూవింగ్ టు ద ఫంక్షన్ నేమ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, హౌఎవర్ ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ నేమ్ ఫర్ ద ఫంక్షన్ సో దట్ ఇట్ వుడ్ బి ఈజీ టు అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ఫంక్షన్ జస్ట్ బై సీయింగ్ ఇట్స్ నేమ్. ఫంక్షన్ నేమ్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఇది జస్ట్ ఐడెంటిఫై అయ్యేలా, ఒక ఫంక్షన్ నేమ్ చూడంగానే ఆ ప్రోగ్రామ్ ఏంటి అనేది ఐడెంటిఫై అయ్యేలాగా. లైక్ ఎలా అంటే ఇప్పుడు మీరు బీటెక్ 4 years చదువుతున్నారు, 4 yearsలో మీరు ప్రతి ఒక్కరికి గుర్తుండాలని లేదు. సో మనకు 1-1లో ఒక ఫ్యాకల్టీ వస్తే 1-2లో ఒక ఫ్యాకల్టీ వస్తారు, 2-1లో ఒకరు వస్తారు, 2-2 అలా వస్తారు. సో ప్రతి ఒక్కళ్ళు మీకు మీ యొక్క ఐడెంటిటీ ఏంటి అంటే 4 years సేమ్ ఉండేది ఏంటి, మీ యొక్క ఐడి కార్డ్ యొక్క నెంబరే కదా. అది ఏ రెగ్యులేషన్, 20 రెగ్యులేషన్ అయినా, 19, 18 ఆర్ ఎల్స్ 21 రెగ్యులేషన్, 23 రెగ్యులేషన్ అయినా మీకు ఇచ్చే ఐడెంటిటీ ఏంటి అంటే అదనమాట. సో వేరాస్ సపోజ్ ఇప్పుడు మీరు అన్నీ లైక్ ఇప్పుడు 20 అనేది మ్యాటర్ కాదనమాట. ఎందుకంటే ఒక 4 branches ఉంటాయి, సిఎస్సి, ఈసీఈ, మెక్, ట్రిపుల్ అని ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఆ 20 రెగ్యులేషన్ ఉంటుంది. కాకపోతే బట్ సిఎస్సికి 5th మీద అండ్ 5th నెంబర్ లైక్ 501, 502 అలా. అండ్ లైక్ ఈసీ వాళ్ళకి 4 మీద 401 సిరీస్లో, 402 సిరీస్లో
అలా మెకానికల్ వాళ్ళకి 301 అని అలా ఉంటాయి కదా. సో ఇక్కడ మీకు ఏది స్టాండర్డ్? ఇప్పుడు 20 JE 1A0 501 ఒక ప్రోగ్రాంలో 20 JE 1A0 501 మనం ఏం చూస్తాము? లాస్ట్లో ఉన్న 501 చూస్తాము. ఆ 501 వల్ల మనకి ఆ 501ని బట్టి మనం ఏం చెప్తాము? వీళ్ళు పలానా CSC వాళ్ళు. అదే 401 అనుకో, వీళ్ళు పలానా EC వాళ్ళ సిరీస్ ఇవి అని చెప్తాం కదా. ఇప్పుడు మనకి 20 JE 1A0 అనేది మ్యాటర్ కాదు. ఏదైతే 501 502 401 301 201 అలా ఉందో ఆ ఒక 501 201 301 అవి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ ఒక 501 అనేది పలానా R20 రెగ్యులేషన్లో వీళ్ళు CSC బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు. అలాగే ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్లో మనం ఫంక్షన్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే దానికి ఇచ్చే ఒక మనం నేమ్ అనేది ఆ నేమ్ని బట్టి పలానా ఈ ప్రోగ్రామ్ అంతా ఏంటి, అసలు దేనికి సంబంధించింది అనేది చెప్తుంది అనమాట. దాన్నే ఫంక్షన్ నేమ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్ లిస్ట్. ఆర్గ్యుమెంట్ లిస్ట్ కంటైన్స్ వేరియబుల్ నేమ్స్ అలాంగ్ విత్ దేర్ డేటా టైప్స్. ఆర్గ్యుమెంట్ లిస్ట్ అనేది వాటికి వేరియబుల్ నేమ్స్ ఉంటాయి అండ్ అలాగే వాటి యొక్క డేటా టైప్స్తో సమానంగా. దీస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఫర్ ద ఫంక్షన్. ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇన్పుట్కి ఒక ఫంక్షన్ లాగా యూస్ అవుతుంది అనమాట. లైక్ అలా అంటే ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ కంటైన్స్ వేరియబుల్స్ నేమ్స్. ఆర్గ్యుమెంట్ లిస్ట్ వేరియబుల్ నేమ్స్ ఉంటాయి, అలాగే వాటితో పాటుగా డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆ ఫంక్షన్కి ఇన్పుట్స్ లాగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ 2 నెంబర్ వేరియబుల్స్ విల్ బీ హ్యావింగ్ 2 ఇంటీజర్ ఆర్గ్యుమెంట్. సపోజ్ మనం ఒక వాల్యూస్ని యాడ్ చేయాలి. యాడింగ్ ఆఫ్ ద 2 నెంబర్స్ అంటే ఇప్పుడు వేరియబుల్స్ అనేవి లేకుండా AB అనేది లేకుండా వాటిని యాడ్ చేయమంటే ఎలా వస్తుంది? సపోజ్ పలానా C = 15 అని ఇస్తారు. బట్ మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి కదా వాల్యూస్ని. A ఒక వాల్యూ B ఒక వాల్యూ ఇనిషియలైజ్ చేయాలి. దెన్ ఆ రెండింటిని యాడ్ చేయాలి. అప్పుడే కదా మనం C = సంథింగ్ వాల్యూ వచ్చేది. దట్స్ ఇట్ అనమాట. అండ్ బ్లాక్ ఆఫ్ కోడ్ మీకు ఆల్రెడీ చెప్పాను కోడ్ అంటే ఏంటి అని చెప్పేసి. సెట్ ఆఫ్ C స్టేట్మెంట్స్ విచ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ఎవర్ ఏ కాల్ విల్ బి మేడ్ టు ద ఫంక్షన్. ఆల్రెడీ మీకు చెప్పాను కోడ్ అంటే ఏంటి, బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటి. అసలు కోడ్ ఒక డౌట్ రావచ్చు మీకు, కోడ్ అంటే ఏంటి, బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటి. నార్మల్గా మనకు తెలుసు కోడ్ అండ్ డికోడ్ అని చెప్పేసి. డికోడ్ అంటే ఏంటి, కోడ్ అంటే ఏంటి అని కూడా మీరు రావచ్చు. కోడ్ అంటే ఏంటి అంటే ఇన్ సింపుల్ లాంగ్వేజ్లో కోడ్ అనేది మనం ఏదైతే ఏదైతే మనము లైక్ ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఒక సమ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏదైనా లాంగ్వేజ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ రాస్తామన్నమాట. దాన్ని డికోడ్ చేయడం అంటే కోడ్ మీన్స్ సంథింగ్ ఒక లాంగ్వేజ్, దాంట్లో మనం అనుకునేది రాస్తాము. సంథింగ్ అదేంటి అంటే అర్థం అవునట్టుగా ఉంటుందన్నమాట. దాన్ని డికోడ్ చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్గా లర్న్ విత్ దీప్తి అని ఉంది. లర్న్ విత్ దీప్తి అదేంటి అంటే ఒక కోడ్. హౌ టు డికోడ్ లర్న్ విత్ దీప్తి, దాన్ని మనం ఎలా డికోడ్ చేస్తాము? లర్న్ విత్ దీప్తి మనకు తెలిసిన న్యూమరికల్ వాల్యూస్ అండ్ ఆల్ఫాబెటస్లో చూసుకుందాం. లర్న్ విత్ దీప్తి అని ఒక పేపర్ మీద రాసుకుంటే మనకి 1 2 3 4 తెలుసు కదా, నెంబర్స్ తెలుసు కదా. ఆ నెంబర్స్లో మనకి ఆల్ఫాబెట్స్ అనేవి ఎన్ని ఉంటాయి? మనకి 1 to 26 ఉంటాయి. సో 20